వేళ మీకు ఒక కుక్కను పరిచయం చేస్తానండి. ఆ కుక్క గట్టిగా మొరుగుతుంది, బాగా మొరుగుతుంది. మనం ఎవరి మీద మొరగమంటే వాళ్ళ మీద మొరుగుతుంది. ఎలాంటి బూతులు మొరగమంటే అలాంటి బూతులు మొరుగుతుంది. అయితే ఆ కుక్క రేటే కొంచెం ఎక్కువ చెప్తుంది. ఇప్పుడు జనరల్గా కుక్కలు కొనుక్కోవాలంటే 10,000 లేకపోతే 20,000, 30,000, 50,000, ₹1,00,000 పెట్టుకుంటే చాలా మంచి బ్రీడ్ వచ్చేది. కానీ 175 కోట్ల రూపాయల బ్రీడ్ అంటూ ఏదైనా ఉందంటే అంటే చెప్తుంది ఆ కుక్క అంత రేటు. దాన్ని ఎవరో కొనరు, 175 పైసలు కూడా కొనరు, వేరే విషయం. సో ఈ 175 కోట్లు రేటు చెప్పే ఈ కుక్క, ఈ బ్రీడ్ పేరు జాడ. ఇదే ఆ కుక్క ఇదే. చాలా మంది అనుకోవచ్చు, రాజేష్ ఎప్పుడు ఇంత అగ్రెసివ్గా ఎవరి మీద పెట్టలేదు నువ్వు, ఏంటి ఇంత అగ్రెసివ్గా వెళ్తున్నావు వీడి మీదకి అని చెప్పి. అది మరీ నీచాన్ని దిగజారుతున్నాయి నీ కుక్క ఈ మధ్య. దీనివల్ల దీని వెనకాతలో ఉన్న కులానికి, ఆ కులంలో ఉన్న ప్రజలకు కూడా చేటు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ కుక్కని ఈ రోజున ఎక్స్పోజ్ చేయడానికి డిసైడ్ అయిపోయింది. అయితే ముందు ఈ కుక్క ఏమని మొరుగుతుందో ఒకసారి చూద్దాం. కుక్క కూడా చూడడానికి మంచి కామెడీ ఉంటుంది. ఈ కుక్కకి మెడ ఉండదు. అంటే చూడండి, కొన్ని కుక్కల బ్రీడ్ ఉంటుంది కదా, ఒక కుక్కకి ఏమో తోక ఉండదు, మరో కుక్కకి బొచ్చు ఉండదు, ఇంకో కుక్క మూతి నల్లగా ఉంటుంది, ఎలా ఉంటుంది కదా. ఈ కుక్కకి మెడ ఉండదు. ఈ మెడ అనే పార్ట్ ఉండదు, పైన బొచ్చు కూడా ఉండదు. అంటే బొచ్చు కుక్క అనుకోకండి, ఇది బొచ్చు లేని కుక్క. నాకు ఇంత కోపం ఎందుకు వచ్చిందో కూడా మీకు పూర్తిగా చెప్తే అర్థమైపోద్దండి. అయితే ఈ బొచ్చు లేని మెడలేని కుక్క ఏమంటుందంటే, ఒకసారి మీరు వినండి. మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి ప్రకటనలు మీరు చూస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గనక 2029లో గనక మాలాంటి వాళ్ళ ఆలోచనలను కలుపుకొని అధికారంలోకి వచ్చాడా, ఈ కుక్క ఆలోచనని జగన్మోహన్ రెడ్డి తీసుకోవాలట. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు కొనుక్కోండి కుక్కనే 170 కోట్లట, జస్ట్ నియోజకవర్గానికి ₹1 కోటి. ఈ కుక్క చాలా గట్టిగా మొరుగుతుంది. ఈ కుక్క ఒకటే కుక్క, మళ్ళీ దీనికి ఒక 10 కుక్కలు కూడా ఉండదు, తోడు ఏముండదు, సింగిల్ కుక్క. అయితే చెప్తాడు ఉండండి. గుర్తుపెట్టుకో, 2029 తరువాత మీ జీవితంలో మొత్తం చీకటి రోజు. నాకు తెలిసి నేను ఒక అడ్వైస్ చేస్తున్నాను మీకు, 2029 వరకు మీరు ఏం చేయాలో చేసేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చేయాలో చేసేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు 2029 వరకు మీరు ఏం చేయాలో చేసేసుకోండి. 2029 తరువాత అక్కడ ఈవీఎం మిషన్లో గనక జగన్మోహన్ రెడ్డికి లేకపోతే జడా శ్రావణ్ కుమార్కి మాలాంటి వాళ్ళకి గనక కౌంటింగ్ మిషన్స్ లో గనక మ్యాండేట్ గనక స్టార్ట్ అయింది అంటే, మాలాంటి వాళ్ళకి ఒక ఎమ్మెల్యే వచ్చిన చాలు, మేమేం అధికారం కోరుకొని అధికారం మొత్తం 100. అయితే ఈ కుక్కలో మరో క్వాలిటీ కూడా ఉందండి, కామెడీ కూడా చేస్తుంది ఈ కుక్క. ఇది బఫన్ కుక్క, ఇది మంచి కామెడీ చేస్తుందండి. 2029లోనట ఈ జాడా బ్రీడ్ కుక్కకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఈవీఎం మిషన్లో కనుక ఏదైనా కనపడితే ఇక ఈ దేశంలో ఉండకూడదటండి. ఎవరు, నారా చంద్రబాబు నాయుడు గారు ఉండకూడదట, లోకేష్ గారు ఉండకూడదట, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళంటే హెలికాప్టర్లు కనుక్కుని విదేశాలు పారిపోలటండి. లేకపోతే ఈ కుక్క వచ్చి కరిసేస్తుందటండి, పిక్క పట్టేసుకుంటుందట. ఈ కుక్క ఎక్కడ పడితే అక్కడ వచ్చి కరిసేస్తుందట. అయితే చాలామంది అంటారు కదండి, కులం కార్డు అని. నా బ్రతుకులో నేను చాలా ఫైటింగ్లు చేశాను, నా మీద చాలామంది దాడులు చేయడానికి ప్రయత్నించారు, మొన్న కూడా చాలామంది జరిగాయి. ఏ రోజు నా కులం పేరుతో నాపై దాడి జరిగిందని ఒక కంప్లైంట్ నేను ఎప్పుడు రాయలేదండి, నేను ఎప్పుడు బాధితున్నా ఒప్పుకోలేదు. కానీ ఇలాంటి కుక్కలు ఏం చేస్తాయంటే ఖచ్చితంగా ఆ కులం కార్డును వాడి ఎవరి మీదనే మొరుగుతాయండి. ఈడెంత, ఈడు బతుకెంత, ఈడు బొచ్చంత, ఈ బొచ్చుగాడు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని విదేశాలు పారిపోకపోతే నేను మీ పెక్కట్టు చేస్తాను అంటున్నాడు. మరి ఇలాంటి బొచ్చుగాళ్ళని ఏం చేయాలండి? ఈడటండి వీళ్ళ ముగ్గురిని 4 సంవత్సరాల తర్వాత పరిగణించేస్తాడట. ఒరే నువ్వు 4 సంవత్సరాల తర్వాత అంటున్నావు, ఈ 4 సంవత్సరాలు బాల్ ఎవడి కోట్లో ఉందిరా? రే కుక్క, ఎవడి కోట్లో ఉందిరా? ఒకవేళ వాళ్ళు తలుచుకుంటే నీ నెత్తి మీద మిగిలిన 4 గంటలు ఉంటాయా? ఇదే కుక్క 2024కు ముందు జగన్మోహన్ రెడ్డి మీద, వైసీపీ గవర్నమెంట్ మీద మురిగింది. అయితే చాలామంది అనుకున్నట్టు ఒకవేళ వైసీపీ గవర్నమెంట్ మీద అప్పుడు మురిగింది, సరే అప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఏమన్నా కొంచెం తారుమారులో తక్కరమారులు ఏమైనా జరిగేమో, అందుకని ఏళ్ళ మీద కూడా మురుగుతుందేమో అనుకోకండి. ఇది ఊరకొక్కింది, రోడ్డు మీద ఎవడపోతే ఆడు దాన్ని చూసి మురుగుతుంది, ఆడేయడానికి ఉండదు. ఇప్పుడు నేను వెళ్తాను అనుకోండి, నన్ను చూసి మురుగుతుంది. నేను ఎలా వెళ్ళిపోయిన తర్వాత మా బాలు కూడా, మా ప్రవీణ్ కూడా ఎలా వెళ్తాను, మళ్ళీ దాన్ని చూసి మురుగుతుంది. సేమ్ అలాగే అప్పుడు జగన్ మీద మురిగింది, ఇప్పుడు కూటమి మీద మురుగుతుంది. అలాంటి ఎదవ ఈరోజు సడన్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మొన్నదాకా సుధాకర్ గారినో లేకపోతే ఇంకోటి అన్నీ చెప్పాం కదా, ఎస్సీల మీద అన్ని దాడులు జరిగాయి, గవర్నమెంట్లో శిరోమండనాలు జరిగాయి, హత్యలు జరిగాయి, డెడ్ బాడీ డోర్ డెలివరీ జరిగింది. ఒరే కుక్క, సడన్గా నువ్వు అటెంప్ జరగడానికి కారణం ఏంట్రా? మరి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా సారీ చెప్పడా దళిత జాతికి?
అవును, అప్పుడు జరిగిన అన్యాయాలన్నింటినీ నేను బాగా నా కళ్ళు ఎత్తికెక్కేసి నేను పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు వాళ్ళందరినీ కూడా నేను అరెస్ట్ చేస్తాను, నా పార్టీలో సస్పెండ్ చేస్తాను అన్నాడు ఇక్కడ కుక్క జాడ బ్రీడ్. కానీ సడన్గా ఇటు స్కిప్ అయ్యాడండి. స్కిప్ అవ్వడానికి ఒకటే కారణం, ఇటు అటండి ఈ రాష్ట్రంలో 5% ఓట్లని ప్రభావితం చేస్తాడట. 5% ఓట్లని, వైసీపీ పడే ఓట్లని చీల్చేస్తాడట. అందుకని వీడికి నియోజకవర్గానికి ₹1 ఇవ్వాలట. అంటే 175 కోట్లండి. రూపాయి 2 రూపాయలు కాదండి, 175 కోట్లు. అసలు ఈ కుక్క అంతకు విలువ చేస్తుందా? ఈ నెత్తి మీద ₹10 పెడితే 30 ఎవడైనా కొంటాడండి. బాబు వీడు చాలా గట్టిగా ట్రై చేసాడండి మార్కెట్ చేసుకోనికి. బాబా నేను మొత్తం ఓట్లు గిరి తీర్చేస్తాను. అలాంటి కుక్క ఒరే నీ ముఖానికి అర్థం చూసుకోరా, నువ్వు రాసుకునే పాన్స్ పౌడర్ కాస్ట్ ₹50 ఉంటుంది, నీకు 170 కోట్లు ఇస్తే నీ అబ్బాయి లెక్క కూడా రాదరా అని ఇన్ని మింగేమన్నారు, బయటికి మింగేమన్నారు. వెంటనే రివర్స్ అండి, ఇంకా ఎలక్షన్ అవ్వలేదు. వెంటనే చంద్రబాబు నాయుడు గారు నోడిస్తా, లోకేష్ గారు నోడిస్తా, లేకపోతే ఇంకొక ఏదో చేస్తా, మొత్తం ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేస్తా, దళితులందరినీ తిరగేసేస్తా అన్నాడు. ఈ జాడ బ్రీడ్ గడు ఇది కామెడీ భలే ఉంటుందండి. వాడి కామెడీ ఏమంటే ఇది మంగళగిరి ఎలక్షన్ రిజల్ట్. మళ్ళీ ఈ కుక్క లోకేష్ గారి మీద పోటీ చేసింది. లోకేష్ గారిని ఓడించేస్తా, ఓట్లు చీల్చేస్తా. ఈ కుక్క పోటీ చేయడం వల్ల అనుకుంటా ఈ రాష్ట్రంలోనే 2వ హైయెస్ట్ మెజార్టీతో నెగ్గాడు ఆయన. 92,000 93,000 మెజార్టీ. అలా ఎమ్మెల్యే గారిని ఓట్లు పడతాయి, అంత మెజార్టీతో నెగ్గాడు. అయితే మరి నేను అనుకున్నాను అప్పుడు ఎలక్షన్ చూసి, మరి ఈ కుక్క ఏం పొడిచింది, ఈ కుక్క ఎన్ని ఓట్లు చీల్చిందని చూశానండి. చూస్తే ఇవ్వండి నారా లోకేష్ గారు 1,67,000 ఓట్లు పడ్డాయి ఆయనకి. తర్వాత మరుగుడు లావణ్య గారు అంటే వైఎస్ఆర్సీపీ 76,000 ఓట్లు ఆవిడికి పడ్డాయి. మరి ఇవన్నీ చూసుకొచ్చానండి. జొన్న శ్రీనివాసరావు సిపిఎంకి 2,600, రావు సుబ్రహ్మణ్యం ఎన్వీపీకి 1000, కరుపాటి సుబ్బారావు గారికి బీఎస్పీ 976, నోటాకి 890, నోటాకు కూడా 890 ఓట్లు పడ్డాయి. నోటా దాకా కూడా ఇంకొక పేరు కనపడలేదు నాకు. అరే రే 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 రాష్ట్రాన్ని అతలకొతలం చేస్తానన్నాడు. ₹1,00,00,000 నియోజకవర్గానికి అట 175 కోట్లట. మరి ఏది కుక్క ఎక్కడ పోయిందబ్బా అని ఎత్తుకానండి దీంట్లో. ఎత్తిది కుక్క ఎక్కడికి వచ్చిందండి, ఇక్కడ ఉందండి. ఇక్కడుండి ఈ కుక్క ఎన్ని ఓట్లు సంపాదించిందంటే డైరెక్ట్ పొడి చేస్తే ఇదండి 416 ఓట్లండి. వాళ్ళు కూడా వేరే గుర్తుకి అయిపోయి ఈ కుక్క గుర్తు అయ్యి ఈడికి వచ్చే 416 ఓట్లు కట్టండి. ఈడికి 175 కోట్లు కావాలండి. వీడికి ఓటర్ 2 కాదండి, 175 కోట్లు. ఒకవేళ ఎవరైనా అదేం రాజకీయం, అలాంటి రాజకీయం చేయడానికి మేము రెడీగా లేవు. ఏడా పరిమళ వాళ్ళగా ఉన్నాం చూస్తే, నేను ఏదో పలానా ఉద్యోగం చేసామంటే ఏదో నిన్ను ఏదో మంచోడు అనుకున్నాం మేము. ఇంత ఇంత చీప్గా ఉన్నావు, ఇంత బజార్గా ఉన్నావు ఏటా నువ్వు, మిగేరా బయటకు అన్నారు అనుకోండి. వెంటనే కుక్క మరొకటం మొదలెడుతుంది, బెదిరిస్తుంది, ఖర్చు చేయడానికి వచ్చేది, అన్నీ చేస్తుందండి ఇది. అరే రే 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 పైగా సాధించిన ఓట్లండి 416. పక్కదానికి అయిపోయి వీడికి ఎత్తే పడ్డ ఓట్లే. దాంతో రాష్ట్రం తలకిందులు చేస్తాడు. ఇందాకేమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, మాలాంటి వాళ్ళు కలుపుకెళ్తే ఆయనే నీకు జగనే కలడరా కుక్క. ఎందుకంటే జగన్ వాళ్ళ అమ్మకేసి వెళ్ళికారు రూపాయి ఇప్పుడు, ఇంకా నీకే వస్తాడు. ఇదేమంటారు మళ్ళీ ఒక కామెడీ అనండి. జగన్మోహన్ రెడ్డి గనక 2029లో గనక మాలాంటి వాళ్ళ ఆలోచనలను కలుపుకొని అధికారంలోకి వచ్చాడా, అదిగో ఈ కుక్కను కలిపారు. అది కామెడీ కుక్క అండి, ఇది చాలా కామెడీ కూడా చేస్తుంది. అయితే 175 కోట్లు అనేది పెద్ద రేటు, కానీ ఈ కుక్కను మనం ఒక 500-600 అయితే కొనొచ్చండి. ఎందుకంటే ప్రతిరోజు మనకి ఎప్పుడైనా మూడ్ బాగున్నప్పుడు రే ఏదైనా మాట్లాడరా, ఏదైనా పోరాటం గురించి మాట్లాడరా అంటే కుక్క మంచి కామెడీ చేస్తుంది. అదేంటండి. అయితే ఇలాంటి వాళ్ళు ఎవరు పట్టించుకోరు. జగన్మోహన్ రెడ్డి పట్టించుకుంటాడు అంటే ఏమో, అంటే మురుగుతున్నంత సేపు ఎదుటి మేము మురిగించడం ఆయనకు ఆనందం కాబట్టి వాళ్ళు మురిగిస్తాడేమో. కానీ ఈ కుక్క ఎవరి దగ్గర ఉంటే అన్నీ కలుగుతుంది. ఏబిఎన్ TV5 లేకపోతే అసలు ఈ బొచ్చులేని కుక్క ఎక్కడ ఉండేది ఎవరికి తెలియదు. అప్పుడు ఒక అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి అలా ఇలాగ మాట్లాడేసి ఎక్కడైతే బ్యాలెన్స్ సెట్ అవ్వలేదు అంటే రివర్స్. కానీ కుక్క రేట్ చెప్పేటప్పుడు కొంచెం ఉండాలి కదా బేరం ఆడడానికి. అన్నీ పుచ్చకాయ కొన్నకి వెళ్ళాం, ఆ పుచ్చకాయ ఒక 500 చెప్పాడు అనుకో, 300కి ఎవరో బాబు అంటాం. పుచ్చకాయ ₹1,00,000 చెప్పాడంటే కనీసం ఎవడని బేరం ఆడతాడా, మాట్లాడకుండా మింగారని చెప్పేసి పోతాడు. బేరం అన్న ఆలోచించరా నీ బతుకు. వీడు భలే చేసి చూడండి. ఒకసారి అక్కడ గుంటూరు నుంచి ఒక ర్యాలీ పెట్టాడు, ఒక 10-20 కార్లు. ఆ 10-20 కారుల్లో
గుంటూరు ప్రాంతానికి చెందిన ఈ పల్లెకి వెళ్ళే ముసలు ఉంటారు కదండి, 500 తిన్నాను తీసుకొచ్చారు లెక్కించాడు అంబేద్కర్ జయంతికి అన్ని దండలు వేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ కారులో ఎక్కువ కార్లు జనం అట్టుట్టు అనుకుంటాం మనం, కానీ అక్కడ చూస్తే ఏముండదు. అయ్యో ఈ బ్రీడ్ కుక్క ఇలాంటి టెక్నిక్లు కూడా బాగా చేస్తారు. అయితే వీడి బతుకిది 5 వయసులు వీడి బతుకు. వీడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ పరిగెట్టించేస్తారట. వాళ్ళు తలుచుకుంటే సున్నం అయిపోతారు నువ్వు. ఆ సున్నంలోకి ఎముకలు కూడా మిగలవు. నీ బతుకెంతో నీ మాటలు కూడా అంతే పెట్టుకోరా. ఎందుకంటే నిన్ను బయటకు వచ్చి నీ సూడు చింపేసిన అడగడానికి నీ గుమస్త కూడా పారిపోతాడు. నీ గుమస్త కూడా దిక్కులేదు నీకు. నువ్వు నీ బతుకు అంటే గట్టిగా తిడేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ దృష్టిలో పడిపోతాం, 170 కోట్లు ఇచ్చేస్తాను అనుకుంటున్నామో. ఇక జగన్మోహన్ రెడ్డి ఏదో పైసా ఎత్తాడు నీకు. చూసుకోరా బాబు, చూసుకుని పరుగు కాపాడుకో. యాదవ నీది ఓ బతుకంటరా. నీ వల్ల మళ్ళీ ఈడు మాలాల తరపున మాట్లాడతాను, లాల్ తరపున మాట్లాడతాను, అంబేద్కర్ గురించి మాట్లాడతాను. నీ బతుక 5 వయసులు, అది నీ బతుకు.